నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జనం పట్ల జాలి లేదు, కోర్టులంటే భయం లేదు, చట్టాలు చేసే శాసన సభ్యులంటే లెక్కలేదు, చట్టాలకు అతీతులమనే భావనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ సిటీలో హైడ్రా అరాచకం హద్దు మీరుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి వరకు హైడ్రా చీఫ్ రంగనాథ్ను గౌరవించిన ప్రజలు ఆయనపై తిరగబడుతున్నారు. ప్రజాభిప్రాయం కోసం వెళ్లిన అధికారులను అడుగడుగునా నిలదీస్తున్నారు. మొండిగా ముందుకు వెళ్లడంతో మరోసారి హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. పేదల ఇల్లే కూలుస్తారా, పెద్దల జోలికి వెళ్లరా? హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్. రూల్స్ కు విరుద్ధంగా నిర్మించిన పెద్దల భవనాలు కూల్చినప్పుడే సర్కారు భూములు రక్షించినట్లవుతుందని తెలంగాణ న్యాయస్థానం తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, కేవలం పేదల నిర్మాణాలను కూల్చితే ప్రయోజనం లేదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. మీరాలం ట్యాంకు పరిసరాల్లో ఇళ్ల యజమానులకు రాజేంద్రనగర్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు దుర్గం చెరువు, మియాపూర్ చెరువులోని ఆక్రమణలు ఎందుకు తొలగించడం లేదని హైడ్రాను ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ మంచిదేనని, కానీ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. మీరాలం ట్యాంకు చెరువు పరిసరాల్లో నిర్మాణాలు ప్రభుత్వ స్థలంలో ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మొదట్లో చూపించిన దూకుడు చూసి రంగనాథ్ని చాలామంది మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేశారు. ప్రశంసలు, పొగడతలతో తనంతటివాడు లేడనుకున్న రంగనాథ్ క్రమంగా రూటు మార్చారని జనానికి అర్థమైపోయింది. అక్రమ నిర్మాణాలుగా హైడ్రా గుర్తించి కూల్చివేతకు లక్ష్యం చేసుకున్న ఎన్నో ఇళ్లు, భారీ కట్టడాలు కోర్టు విచారణలో ఉన్నాయి. వీటిలో నిర్మాణాలకు గతంలో ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందనే వాదనలు ఉన్నాయి. నాడు అనుమతులిచ్చి నేడు అక్రమమని కూల్చివేయడం ఏంటనే ప్రశ్నలు, ఆవేదన, ఆక్రోశం కల్లారా కనిపిస్తున్నప్పటికీ రంగనాథ్ టీం కూల్చివేస్తూ పోతుండటంతో జనం గగ్గోలు పెడుతున్నారు. హైడ్రా కోరలు కేవలం కొన్ని వర్గాలని టార్గెట్ చేయడమేంటని నిలదీస్తున్నాయి ప్రజా సంఘాలు. మొదట్లో ఎడాపెడా కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రాని కోర్టులు తీవ్రంగా మందలించడంతో ఫలానా తేదీకి తర్వాత అక్రమంగా కట్టిన వాటిని కూల్చుతామని రంగనాథ్ చెప్పి కొన్ని కూల్చివేతలు మధ్యలో ఆపారు. మరి ఆ ఫలానా తేదీకి ముందు కూల్చినవి, సగం కూల్చి వదిలేసిన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే హైడ్రా దగ్గర జవాబు లేదు. నోటీసులు ఇవ్వరు, ఇచ్చినా ఖాళీ చేసే సమయం ఇవ్వరు. టైటిల్, లింక్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుబుక్ వంటి పత్రాలున్నాయని చెప్పినా వినరు. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడితే హైడ్రా అధికారులపై కఠిన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్లింది. డబ్బున్నవారు కోర్టులకు వెళ్లి లేదా హైడ్రా అధికారుల వద్ద తమకున్న పలుకుబడి ఉపయోగించుకుని వీళ్లు తమ జోలికి రాకుండా చేసుకుంటున్నారు. కానీ ఏమీ లేని పేదలు మాత్రం హైడ్రాకు బలవుతున్నారు. ఈ పరిస్థితిని అదునుగా తీసుకున్న హైడ్రా సిబ్బంది బలహీనులను బెదిరించి, హెచ్చరించి సొమ్ము చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఇలా అయిన వారికి ఒకలా, కాని వారికి మరోలా హైడ్రా ట్రీట్మెంట్ కనిపిస్తుంది. మొత్తం మీద నా రాజ్యం నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తున్న హైడ్రామా వెనుక ఎవరి డైరెక్షన్ ఉంది? ఇంత గొడవ జరుగుతున్నా సీఎం గానీ, మంత్రులు గానీ స్పందించడం లేదు.